వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ మన శశిరేఖ గారు మనతో ఉన్నారు. షీఈ్ ద ట్రాన్స్జెండర్. అయినా కూడా బ్యూటీ కాంటెస్ట్లో విన్ అవ్వడం జరిగింది. తనను చూస్తే మాత్రం ట్రాన్స్ అనేదే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. చక్కడ తెలుగు 16 ఏళ్ళ అమ్మాయి లాగానే ఉంది తను. ఒకసారి చూపెడతాను చూడండి, ఒక లుక్ వేసుకుందామా. హాయ్. హలో, హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అసలు ఎక్కడ కూడా ట్రాన్స్ అమ్మాయి లాగా లేరు మీరు. చక్కగా అమ్మాయి లాగానే ఉన్నారు. ఓకే, ట్రాన్స్ అనేది అసలు కాదు మీకు. అందరూ అలానే చెప్తుంటారు. అంటే కొంచెం మెయింటెనెన్స్ చేసి నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇండస్ట్రీ అంటే కొంచెం ఇష్టం. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ అవ్వాలని. సో మెయింటెనెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గ్లోయింగ్నెస్, మెయింటెనెన్స్ అనేది. సో ఫస్ట్ నుంచి అలా అందంగా ఉండాలని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నా. అవునా? ఓకే. అంటే మనం అన్నం తినేటప్పుడు ఏమైనా చిక్స్ ఇక్కడ అంతా జామ్ అవుతాయి కదా, మీకేమో అప్పుడే చిక్స్ ఇక్కడ జామ్ అయినాయింది. ఏమైనా పెట్టుకున్నారా చిక్స్ దగ్గర? లేదు, నాకు బిఫోర్ నుంచి సో ఇలా స్మైల్ చేస్తుంటే ఇలా చిక్స్ వచ్చేసినట్టే ఉంటాయి. ఫస్ట్ నుంచి అంతే నార్మల్ గా ఉన్నా నేను అలానే వచ్చేస్తాయి నాకు. ఓకే, ఈ అందానికి రహస్యం ఏంటిది? మీ అందానికి నా అందానికి రహస్యం ఏం లేదు. ఓన్లీ జస్ట్ సెటాఫిల్ బాడీ లోషన్ లాంటివి యూజ్ చేస్తా. బాడీ లోషన్, సెటాఫిల్ ఫేస్ వాష్, అంతే. ఓకే, ఈ అందంతో ఎంతమంది అబ్బాయిలను పడేశారు? ఎంతమంది అబ్బాయిలు నాకు తెలీదు. నీకు తెలియదు ఎంతమంది పడిపోయారు? ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మళ్ళీ? ఎన్ని ప్రపోజల్స్ రేర్ అండి. ఇంత చక్కని అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? చాలా వచ్చాయి. సో చాలా అంటే చాలా చాలా వచ్చాయి, కానీ నేను అంత లైట్ తీసుకునేది. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు ఎలాంటి అబ్బాయి కావాలా? ఏదైనా హ్యాండ్సమ్ గా, నాకు కొంచెం వైట్ గా ఉన్న అబ్బాయిల కంటే చామంచాయిగా ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. అయ్యో, మళ్ళీ వైట్ వద్దా? కొంచెం చామంచాయ్ బ్లాక్, సో క్యూట్ గా, హ్యాండ్సమ్ గా. ఓకే, సో నేను ఎన్ని కొట్టినా వాడు పడి ఉండేటట్టు. ఓహో, ఎక్కడ కొడతారు ఫస్ట్ అది చెప్పండి. ఎక్కడ కొడతాము అయితే జస్ట్ నాకు చీజ్ పైన, సో ఇక్కడ షోల్డర్ పైన. ఓకే, అక్కడనే కొడతారు, ఇంకెక్కడ కొట్టారు? ఇంకెక్కడ వద్దు. ఓకే, మీ డ్రీమ్ బాయ్ అంటే మీ డ్రీమ్ బాయ్ ఎవరు హీరోస్ లో? హీరోస్ లో సందీప్ కిషన్. కళలోకి వస్తుంటాడా మళ్ళీ? వస్తాడా? ఏం చేస్తాడు వచ్చి కళలో? ఏం చేస్తారు, ఏం చేయరు. నేనే అతని దగ్గరికి మీట్ అయితే బాగుంది అనిపిస్తుంది సందీప్ కిషన్ ని. ఓకే, సో ఒక విధంగా టాలీవుడ్ లో నా క్రష్. అంటే పెద్ద పెద్ద హీరోలు అనుకో, సో మనం మీట్ అయ్యేటప్పుడు అయినా జస్ట్ 1 minute హాయ్ అంటే హాయ్ చెప్తారు. బాయ్. పెద్ద పెద్ద హీరోస్, అల్లు అర్జున్ సార్, ఎన్టీఆర్ సార్, ప్రభాస్ సార్, అటువంటి. సో సందీప్ కిషన్ అంటే కొంచెం యంగ్ లో ఉంటారు కదా, ఇంకా కొంచెం పెళ్లి కాలేదు. సో సందీప్ కిషన్ చాలా హ్యాండ్సమ్. ఫాలో అవుతుంటారా మూవీస్? ఓకే, క్రష్ ఎవరు మళ్ళీ మీకు? సందీప్ కిషన్ గారి క్రష్. ఓకే, డేట్ తో వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? ఏ హీరోతో వెళ్ళాలనుకుంటున్నారు డేట్? సందీప్ కిషన్ గారితో. ఒకసారి సందీప్ కిషన్ గారికి ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ సందీప్ కిషన్ గారు, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అయితే నేను మిమ్మల్ని మీట్ అయ్యి గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. సో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చిన్నది, ఒక క్యాజువల్ ఇలా హక్ చేసేసుకుంటా. ఓకే, అప్పుడు ఈ కథ మీరు ఇక ఎంత చెప్పేటప్పుడు ఎంత బ్లష్ అవుతున్నారు తెలుసా మీ ఫేస్, సందీప్ కిషన్ అనే పేరు చెప్తుంటే. ఓకే, కమ్ టు యువర్ లైఫ్. అంటే ట్రాన్స్జెండర్ అనే లైఫ్ చాలా బాధాకరం, స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా బాధ ఉంటుంది. మీరు ట్రాన్స్ అంటే నేను అమ్మాయిగా ఉన్నానని మీకు ఎప్పుడు తెలిసింది? నేను అమ్మాయిగా ఉన్నానని 5th class లో నాకు తెలుసు. ఓకే, 5th లో నేను ఒక అమ్మాయిని అనే ఫీల్ వచ్చాను. చిన్నప్పటి నుంచి మాది ఒక విజయనగరంలో రఘుమండ్ అనే ఒక గ్రామం. ఓకే, సో నేను చిన్నప్పుడు బుడ్డి ఫ్రెండ్ నా శ్రావణి, భవాని వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని. సో శ్రావణితో చిన్నప్పటి నుంచి నేను 5th class వరకు, తను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు శ్రావణి నా దోస్త్ కాబట్టి నేను అమ్మాయితో ఉండి, సో నేను తిరిగే కొద్దీ చేసే కొద్దీ నా పనులు, నా బిహేవియర్ మొత్తం అమ్మాయిలాగా చేంజ్ అవ్వడంలో నేను ఒక అబ్బాయిని కాదు అనే అప్పుడు ఫీలింగ్స్ ద్వారా నేను తెలుసుకున్నా. సో అలా అలా నేను ఒక అమ్మాయినే అనుకుని వచ్చేదాన్ని, కానీ అబ్బాయి బిహేవియర్ నాలో ఎక్కడే కనిపించలే. సో ఫైనలీ నేను ఒక అమ్మాయిని అయితే బాగుండే
నాకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది. అమ్మాయి డ్రెస్సెస్ వేసుకునేవారా చిన్నప్పుడు? వేసుకునేదాన్ని. ఇంట్లో ఎవరి బట్టలు మీ ఫ్రెండ్ నేను లేకుంటే మా అక్క కొనుక్కునేవారా? వేసుకునేదాన్ని. ఇంట్లో ఫస్ట్ టైం నేను మా అక్క వేసుకున్నా. మా గల్లీలో మా అత్త రావణ్ బాప అనే అదే మా అత్త ఉండేది Okay. గల్లీలో. మా అక్కలు, మా పిన్నలు, మా మమ్మీ సారీస్ కట్టుకునేదాన్ని. కట్టుకునేటప్పుడు మీ పేరెంట్స్ ఏమనకపోయారుదా? మా మమ్మీ చూసేది కాదు. ఆ. ఒకసారి నేను మా అత్త నన్ను మేకప్ చేసింది. మేకప్ చేసి డ్రెస్సెస్ వేసింది ఆ. మా రవణత్త. సో అప్పుడు నేను గల్లీ మొత్తం తిరిగేసాను డ్రెస్సెస్. ఆహా, ఓకే. సో మా మమ్మీ ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి తిట్టి. ఏ ఏజ్ లో? నాది 8th and 9th. ఓ, ఆ ఏజ్ లో మీరు బట్టలు వేసుకున్నట్టు కొడతారు. చిన్న పిల్లలు అంటే చిన్న ఏమనకపోయారు? పిల్లని కదా. ఆ. సో నువ్వు అబ్బాయిలా ఉండాలి, అమ్మాయిలా కాకుండా అలా ఇలా అని చెప్పి. ఓకే. అంటే అమ్మాయి అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మీలో? ఒక అబ్బాయితో హక్ చేసుకున్నా, ఒక రొమాన్స్ చేసుకున్నా. సో అలా ఒక అమ్మాయికి ఎలా ఫీలింగ్స్ ఉంటాయో ఒక సేమ్ అబ్బాయి. సో నాకు కూడా అలానే ఓకే, ఫీలింగ్స్. మీకు అప్పట్లోనే అబ్బాయిలను చూస్తే ఫీలింగ్స్ వచ్చేది అనమాట. ఓకే, ఫస్ట్ ఏ అబ్బాయిని చూసారు మీరు ఫీలింగ్ రావడం వచ్చింది? ఫస్ట్ ఏ అబ్బాయి అంటే మీ ఒక ఊర్లో? అబ్బాయి. ఓకే. ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయిని బిఫోర్ నేను క్రష్ గా పెట్టుకున్నా. సో వన్ సైడ్ లవ్ అనమాట. ఓకే. సో నేను అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయికి ఇప్పటికీ ఆ అబ్బాయి నుంచి నాకు రెస్పాన్స్ లేదు. అయ్యో, అంటే జస్ట్ బాగుంటాడా? మాట్లాడతాడు. నాకైతే హ్యాండ్సమ్ గా ఉంటాడు. అచ్చా, అచ్చా. సో బయట వాళ్ళకి ఎలా ఉంటాడో తెలియదు కదా. ఆహా. పర్లే. ఇప్పటికి కాంటాక్ట్ లో ఉన్నాడా? ఉన్నారు కానీ మాట్లాడరు. మాట్లాడాడు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. మీరు ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేశాను. బిఫోర్ చేశాను, ఆఫ్టర్ కూడా చేశా. సో అంత లైక్ లేదు. ఓకే. అంటే నాది వన్ సైడ్ లవ్ కదా. సో అవునా? అంత ఏం లేదు. ఓకే. అండ్ ఇంతకు ముందు అంటే మీరు బాయ్ గా ఉన్నప్పుడు ఎవరితోనైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఫన్ కి? ఫన్ అంటే అంటే సెక్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? లేదు. Boy గా బాయ్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అంటే ఆడక్క అలా అమ్మాయి లాగా ఉన్నదని ఎవరైనా టీజ్ చేసి మిమ్మల్ని అంటే కొంతమంది అలాంటి ఉన్న వాళ్ళని కూడా కోరికలు తీర్చుకుంటుంటారు. అలా మీతో ఎవరైనా బిహేవ్ చేశారా? లేదు. నేను ఇంటర్ అయ్యే వరకు సో నేను మా పేరెంట్స్, కాలేజ్, ఇల్లు. సో నాకు ఈ ప్రపంచమే తెలుసు. బయట అబ్బాయితో వన్ డే కూడా నేను బయటికి వెళ్ళాలి. ఒకవేళ షాపింగ్ కావాలంటే ఇంట్లో వాళ్ళే తెచ్చి బట్టలు ఇచ్చేసేటోళ్ళు. మా అన్నయ్య, బాబాయ్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి తెచ్చి ఇచ్చేసేటోళ్ళు కానీ నన్ను మొట్టు తీసుకెళ్లేటోళ్ళు కాదు. ఎక్కడికి వాళ్ళే తిరిగేటోళ్ళు. ఇంక నేను అలా ఇంట్లోనే ఉండేదాన్ని. అచ్చా. సో చాలా మమ్మీ డాడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్స్ చేసి, అవమానాలు పడి మీ వల్లనా? నా వలన. ఏమనేవాళ్ళు? ఇంకా నా ఫ్రెండ్స్ వీడు చెక్కగాడు, వీడు 0.5 అయ్యో. ఇలా అలా అని చాలా అమ్మని నాన్నని చాలా అవమానాలు పడి, మా విలేజ్ పీపుల్స్ అయినా, మా రిలేటివ్స్ అయినా, వీళ్ళ కొడుకు ఇలాంటోడు అంటే అలాంటోడు. ఒక మమ్మీ డాడీకి చాలా బాధ అనిపిస్తుంది కదా. సో మా మమ్మీ డాడీ చాలా స్ట్రగుల్స్ పడ్డారు నా వల్ల. ఓకే. మీరు ఎంతమంది? మేము ముగ్గురు. మీరు అక్క, అన్నయ్య, నేనే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అన్నమాట. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అయ్యారు. మీ అన్నయ్య ఏమనేటోడు? అన్నయ్యకి చాలా గిల్టీ ఫీల్ అవుతుంటారు కదా. మా అన్నయ్య ఒక రోజు నా ఫ్రెండ్స్ నన్ను ఇలా వెళ్తుంటే, నా ఫ్రెండ్స్ మీ తమ్ముడు ఇలా అయిపోయాడంట అని మా అన్నయ్యని కూడా అన్నారంట. సో మా అక్క, సో ఫస్ట్ అందరూ అలానే మా ఫ్యామిలీ కూడా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా అవుతున్నావు, అది ఇది అని చెప్పి అనేటోళ్ళు. సో ఇంక తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది.